కీర్తనల గ్రంథం, నేపథ్యం మరియు నిర్మాణం. కీర్తనల గ్రంథం పురాతన తూర్పు సమీప ప్రాంతాలలో, నియర్ ఈస్ట్, సర్వసాధారణమైన సాహిత్య రూపాలలో ఒకటి. బైబిల్లోని కీర్తనలు బాబిలోనియా, ఈజిప్ట్, కనాను వంటి ప్రాంతాలలోని గీతాల ప్రభావంతో రూపుదిద్దుకున్నాయి. పండితులు వీటి మధ్య దగ్గరి సంబంధాలను గుర్తించారు. ఉదాహరణకు, కీర్తనల గ్రంథంలోని కొన్ని భాగాలు అటోన్కు ఐగుప్తీయ గీతంతో క్రీ.పూ. 14వ శతాబ్దం సారూప్యత కలిగి ఉన్నాయి. అలాగే కీర్తనల 29వ అధ్యాయం యుగారిటిక్ పద్యకావ్యం బాఅల్తో చాలా పోలికలు కలిగి ఉంది. కేవలం దైవం పేరులో మాత్రమే తేడా ఉంటుంది. యుగారిట్ పట్టణం నుండి లభ్యమైన పురావస్తు ఆధారాలు కనాను పద్యకావ్యానికి, కీర్తనలకు మధ్య గణనీయమైన సారూప్యతలు ఉన్నాయని నిరూపించాయి. ఈ ఆవిష్కరణలు కీర్తనల గ్రంథం యొక్క నిర్మాణం, భాషాశైలిని అర్థం చేసుకోవడానికి చాలా సహాయపడ్డాయి. కీర్తనల వంటి సాహిత్య రూపం ఇశ్రాయేలీలలో ప్రాచీన కాలం నుండి ఉంది. నిర్గమకాండంలోని మోషే గీతం, మిరియాము కీర్తన, సంఖ్యాకాండంలోని ఇశ్రాయేలు కీర్తన, న్యాయాధిపతులు అధ్యాయంలోని బోరా కీర్తన, సమూయేలు గ్రంథంలోని హన్నా కీర్తన, ఇషారు గ్రంథం నుండి విల్లు కీర్తన వంటివి ఇందుకు ఉదాహరణలు. కీర్తనల గ్రంథంలో 3 ప్రధాన సిద్ధాంత నిర్మాణాలు కనిపిస్తాయి. స్తుతి కీర్తనలు, ఇవి సాధారణంగా ప్రభువుకు స్తోత్రం, ప్రభువుకు కీర్తన పాడుము వంటి ఆజ్ఞాపూర్వక పదాలతో ప్రారంభమవుతాయి. విషాద కీర్తనలు, ఇవి ఫిర్యాదు లేదా అభ్యర్థనకు ముందు ఓ ప్రభూ వంటి సంబోధనతో ప్రారంభమవుతాయి. జ్ఞాన కీర్తనలు, ఇవి జ్ఞాన సాహిత్యానికి సమానంగా ఉంటాయి. సంతోషంగా, విజయవంతంగా దైవిక జీవితాలను ఎలా జీవించాలో వివరిస్తాయి. గ్రంథకర్తృత్వం, అనేక కీర్తనలకు సంప్రదాయబద్ధంగా పేర్లు లేదా శీర్షికలు ఇవ్వబడ్డాయి. అయితే ఈ పేర్లు మెసొరెటిక్ హీబ్రూ పాఠ్యంలో భాగాలుగా ఉన్నప్పటికీ, మృత సముద్ర గ్రంథాలలో కొన్ని కీర్తనలకు ఈ పేర్లు లేవు. అవి దైవావేశ గ్రంథకర్తలచే వ్రాయబడిన అసలు ప్రతులు కావని, కేవలం పురాతన సంప్రదాయాలుగా మాత్రమే చూడాలని కొందరు పండితులు భావిస్తారు. ఉదాహరణకు, కీర్తనల 34వ అధ్యాయం శీర్షిక సమూయేలు గ్రంథంలోని ఫిలిస్తీయుల రాజు పేరుతో పోలిక కలిగి ఉంది. అలాగే కీర్తనల 56వ అధ్యాయం దావీదు గాతుకు ఎలా వెళ్లాడో సూచిస్తుంది. కీర్తనల 60వ అధ్యాయం శీర్షిక సమూయేలు గ్రంథం దినవృత్తాంతముల గ్రంథంలో వివరించిన కష్టాలను, శత్రువుల సంఖ్యను తెలుపుతుంది. హీబ్రూ ఉపసర్గ యొక్క ఎల్లి అనేక అర్థాలను ఇస్తుంది. ద్వారా వ్రాయబడినది, కొరకు వ్రాయబడినది, కు వ్రాయబడినది, కాలమునకు సంబంధించినది లేదా నడిపింపు క్రింద. మెసొరెటిక్ హీబ్రూ వాక్యం ద్వారా చెప్పబడిన గ్రంథకర్తల పేర్లలో దావీదు ఎక్కువ కీర్తనలు, మోషే 90వ కీర్తన, సొలొమోను 2 కీర్తనలు, ఆసాపు 12 కీర్తనలు, కోరహు కుమారులు యెడూతూను, హేమాను, ఏతాను వంటివారు ఉన్నారు. యోధ సంప్రదాయాలు కీర్తనల రచనను ఆదాము, మెల్కీసెదెకు, అబ్రాహాము వంటివారికి కూడా ఆపాదించాయి. సప్టుజింట్ కీర్తనలను యిర్మీయా, యెహెజ్కేలు, హగ్గయి, జెకర్యా వంటివారికి ఆపాదించింది. కాలం, కీర్తనలు వ్రాసిన కాలాన్ని ఖచ్చితంగా నిర్ణయించడం కష్టం. ఎందుకంటే ప్రతి కీర్తనకు ప్రత్యేకమైన సందర్భం ఉంది. కొన్నిసార్లు కీర్తనకారుని పదాలు సమాజానికి విశ్వాస పదాలుగా మారాయి. కీర్తనలు 5 పుస్తకాలుగా కూర్చబడ్డాయి. కీర్తనలు ఇజ్రాయేలీల చరిత్రలోని అన్ని సమయాలను ప్రతిబింబిస్తాయి. యూద సంప్రదాయాల ప్రకారం మోషే 90వ కీర్తనను వ్రాశాడు. ఆధునిక పండితులు కీర్తనలను 3 ప్రధాన కాలాలకు విభజించారు. పూర్వ బహిష్కరణ కాలం పుస్తకాలు 1, 2, 4, బహిష్కరణ కాలం పుస్తకం 3, బహిష్కరణానంతర కాలం పుస్తకం 5. కీర్తనలలో ఎక్కువ భాగం దావీదుకు ఆపాదించబడ్డాయి. దావీదు సంగీత దర్శకుడు, వాయిద్యకారుడు, గాయకుడు. ఆయన లేవీయ సంగీత బృందాలను స్థాపించి నిర్వహించాడు. కీర్తనల గ్రంథంలోని మొదటి 2 పుస్తకాలు ఆయనకు ఆపాదించబడ్డాయి. 5 పుస్తకాలలో కూడా ఆయన కీర్తనలు కనిపిస్తాయి. కీర్తనల గ్రంథం యొక్క రూపకల్పన. కీర్తనల గ్రంథానికి ఒకే విధమైన సిద్ధాంతం లేదా విధానం లేదు. ఒక సార్వజనిక పరిచయం కీర్తన 1 ఉంటుంది. ప్రతి పుస్తకం దైవస్తోత్రంతో ముగుస్తుంది మరియు చివరిగా కీర్తనల 150వ అధ్యాయంతో ఒక సాధారణ ముగింపు, దైవస్తుతి ఉంటుంది. ఈ 5 పుస్తకాలకు
కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. పుస్తకం 1 కీర్తనలు 1-41 దావీదుకు ఆపాదించబడిన కీర్తనలు ఎక్కువగా ఉంటాయి. యెహోవా నామం ప్రాధాన్యత కలిగి ఉంటుంది. పుస్తకం 2 కీర్తనలు 42-72 ఎలోహీం నామం ప్రాధాన్యత కలిగి ఉంటుంది. పుస్తకం 3 కీర్తనలు 73-89 ఆసాపు, కోరహు కుమారులకు ఆపాదించబడిన కీర్తనలు ఉంటాయి. యెహోవా మరియు ఎలోహీం నామాలు దాదాపు సమానంగా ఉపయోగించబడతాయి. పుస్తకం 4 కీర్తనలు 90-106 మోషే, దావీదు కీర్తనలు ఉంటాయి. యెహోవా నామం ఎక్కువగా ఉపయోగించబడుతుంది. పుస్తకం 5 కీర్తనలు 107-150 దేవుని వాక్యంపై విస్తరించిన పద్యకావ్యాలు, స్తుతి కీర్తనలు ఉంటాయి. యెహోవా నామం ఎక్కువగా ఉపయోగించబడుతుంది. కీర్తనల సంఖ్యలలో తేడాలు ఉన్నాయి. యూద సంప్రదాయాలు, సబ్ట్యుజెంట్ వంటివి కొన్ని కీర్తనలను కలిపి 1గా లేదా 1గా ఉన్నవాటిని 2గా విభజించాయి. కీర్తనల సమూహాలు సంవత్సరంలో సమాజమందిరాలలో వార్షిక లేఖనాల పఠన చక్రానికి సంబంధించినవిగా ఉండవచ్చు. కీర్తనలను వాటి సిద్ధాంతం లేదా అంశం బట్టి విభజించవచ్చు. స్తుతిగీతాలు, విశ్వాసగీతాలు, విషాదాలు, ఫిర్యాదులు, రాచరికపు గీతాలు, సియోను గురించి గీతాలు, ఆరాధన క్రమపు గీతాలు, జ్ఞానగీతాలు, విశ్వాసం గురించి గీతాలు, అబద్ధ దేవుళ్ళు మరియు విగ్రహారాధన గురించిన హెచ్చరికలు. వీటిని గ్రంథకర్త లేదా వక్త ద్వారా కూడా విభజించవచ్చు. ఎక్కువగా యెహోవా పేరును ఉపయోగించిన దావీదు గీతాలు, ఎక్కువగా ఎలోహీం పేరును ఉపయోగించిన దావీదు గీతాలు, కోరహు, ఆసాపు వంటి లేవీయుల సంగీత బృందం లేదా గాయకులచే రచించబడిన గీతాలు. హల్లెలూయా కీర్తనలు విందు రోజున యెరూషలేముకు వచ్చే తీర్థయాత్రికుల ద్వారా పాడబడిన గీతాలు. కొన్ని కీర్తనలు ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి. ఉదాహరణకు కీర్తనలు 14 మరియు 53 దేవుని పేరు తప్ప ఒకేలా ఉంటాయి. కీర్తనలు 103 మరియు 104 ఒకే ప్రారంభం, ముగింపు కలిగి ఉంటాయి. కీర్తనలు 32 మరియు 51 దావీదు బాత్షెబాతో చేసిన పాపానికి సంబంధించినవిగా ఉండవచ్చు. కీర్తనలు 57 70-71 వరకు మరియు 65-12 వరకు కలిపి 108వ కీర్తన అయ్యాయి. సమూయేలు గ్రంథం నుండి కీర్తన 18వ అధ్యాయం తిరిగి వ్రాయబడింది. కీర్తనలు 5 పుస్తకాలుగా విభజించబడటానికి కారణం అది సబ్బత్ రోజులలో ధర్మశాస్త్రాన్ని ప్రజల కోసం చదవడానికి వీలుగా ఉన్న సమాజమందిరాల విభజనలకు సమానం కావచ్చు, లేదా మోషే 5 పుస్తకాలకు సమానంగా ఉండవచ్చు. కీర్తనల గ్రంథంలోని సంగీత పదజాలం. కీర్తనల శీర్షికలలో వివిధ రకాల కీర్తనలను వివరించడానికి సంగీత పదజాలం ఉపయోగించబడింది. మిజ్మోర్ దీనికి పిటుటకు అని అర్థం. సంగీత వాయిద్యాలతో కలిసి పాడడానికి ఉద్దేశించబడిన కీర్తనలు. షీర్ అన్ని రకాల పాటలను సూచిస్తుంది. మాస్కిల్ ఈ పదానికి అర్థం ఖచ్చితంగా తెలియదు. సువర్ణమైన, విలువైన, దాచిపెట్టబడిన, బయటకు పెట్టని, ప్రాయశ్చిత్తం లేదా క్షమాపణ వంటి అర్థాలు ఉండవచ్చు. టెఫిల్లా దీని అర్థం ప్రార్థన. ఇది దావీదు కీర్తనలను వివరించడానికి ఉపయోగించబడింది. సెలా దీని అర్థం సరిగా తెలియదు. విష్కంబం పైకెత్తుటకు, ఎలివేషన్ లేదా నిరంతరం, అమెన్ లైక్ అఫర్మేషన్ వంటి సిద్ధాంతాలు ఉన్నాయి. హిగ్గయోన్ కీర్తనలు హబక్కూకు గ్రంథంలో ఉపయోగించబడింది. ఇది దుఃఖాన్ని వ్యక్తపరిచే ఒక విషాద లేదా విదారభావాన్ని సూచిస్తుంది. ఎంతో ఉద్రేకభరితమైన పద్యకావ్య రూపకల్పనను కలిగి ఉంటుంది. నెగినోత్ తంతి వాయిద్యాలపై అని అర్థం. షెమినిత్ అష్టస్వరం లేదా 8 మీద అని అర్థం. ఇది బహుశా పురుషస్వరాలను సూచిస్తుంది. అలమోత్ 3 అంతల స్త్రీ స్వరాలు అని అర్థం. మహలత్ వాయువాయిద్యాలపై అని అర్థం. గిత్తిత్ వీణపై అని అర్థం. కీర్తనల ఉద్దేశ్యం. ఇశ్రాయేలీలు ఒప్పందాల ద్వారా జీవితమంతా దేవునికి సంబంధించినది అని నమ్మేవారు. కీర్తనలు మానవులు దేవునికి వెల్లడించిన లోతైన జీవన భావోద్వేగాలను, ఆశ్చర్యం మరియు సన్నిహితత్వం ప్రతిబింబిస్తాయి. అవి సామూహిక ఆరాధనగాను, వ్యక్తిగత భక్తిశ్రద్ధలుగాను ఉపయోగపడతాయి. అవి ఇశ్రాయేలీల చరిత్ర, సిద్ధాంతాలను ఉద్ఘాటించడానికి ఒక ప్రార్థనా గ్రంథంలాంటివి. ఇశ్రాయేలీలు
ఒకే ఒక వ్యక్తిగత శ్రద్ధాశక్తులను చూపే దేవుణ్ణి విశ్వసిస్తారు. కీర్తనలు వ్యక్తిగతమైన దైనందికమైన పద్యకావ్య రూపంలో ఉన్న ప్రార్థనలు. అవి మన మతాన్ని దేవునికి తెలియచేయడానికి సహాయపడతాయి. బైబిల్లోని ఈ గ్రంథంలో ప్రధాన పాత్ర దేవుడే. కీర్తనలన్నీ వ్యక్తిగత విశ్వాసాన్ని తెలియచేస్తూ ప్రారంభించబడతాయి. ఆపై వాటిని సమాజం యొక్క విశ్వాసానికి ఉపయోగించుకోవాలి. కీర్తనలలోని కొన్ని వాక్యాలను బట్టి అవి ఆవిష్కరణలు, భావప్రధానమైనవి అని స్పష్టంగా తెలుస్తుంది. అవి దేవుడు, మానవులు, పాపం, నిరీక్షణ, మెస్సియా, పునరుద్ధరణ గురించిన సత్యాలను ప్రతిబింబిస్తాయి. విశ్లేషించే పద్ధతులు. కీర్తనలను వాటి చారిత్రక నేపథ్యం, ప్రపంచ దృష్టి, వాటి సాహిత్య రూపాలు మరియు క్రీస్తు సువార్తను బయలుపరచడానికి, వివరించడానికి. క్రొత్త నిబంధన గ్రంథకర్తలు కీర్తనలను సబ్ట్యూజెంట్ ఎలా ఉపయోగించారు అనే కోణంలో విశ్లేషించాలి. ఈ విశ్లేషణలో ఈ ప్రాధాన్యతలను ఖచ్చితంగా పాటించాలి. సమాంతరాలను స్పష్టం చేయడానికి అంశాలను పట్టిక రూపంలో పొందుపరచడం ద్వారా సాహిత్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇది ఆధునిక పాశ్చాత్య తర్కానికి, అసలు గ్రంథకర్త యొక్క ఉద్దేశం, భావనను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ప్రతి పాఠకుడు అసలు గ్రంథకర్త యొక్క ముఖ్య అంశాలను గ్రహించవలసిన అవసరముంది. తమ సొంత భావాలను మధ్యలో కలపకూడదు. పురాతన పద్యకావ్య గ్రంథాలలో ఇది కష్టం. ఎందుకంటే సాధారణంగా ఆధునికులు కీర్తనలను ఒక దినపత్రికల, వారి భాషా సంస్కృతులలో నేరుగా వారికి వ్రాసినట్లు చదువుతారు. ఈ రకమైన విశ్లేషణ పద్ధతిలో కీర్తనలు దేని గురించి ఏమీ చెప్పనీయకుండా పోతుంది. ప్రతి శ్లోకంలో ఒక ముఖ్య అంశం ఉంటుంది. సమస్య ఏమిటంటే శ్లోకాలు సాంకేతిక అంశాలు కాదు, అవి విషయాత్మక అంశాలు. చివరిగా, కీర్తనలు మోషే నిబంధనలో భాగంగా లేవు, కాని క్రొత్త నిబంధనలో భాగంగా ఉన్నాయి. వాటిని యేసుక్రీస్తు బయలుపరిచిన వెలుగులో విశ్లేషించి వర్తింపజేయాలి.